శుభోదయం మిత్రులారా! నేను మీ టర్టిల్ మింట్ అడ్వైజర్‌ని. టర్టిల్ మింట్ ద్వారా మీరు అనేక పాలసీలను పొందవచ్చు. మీరు కొనుగోలు చేయాలనుకున్నప్పుడు టర్టిల్ మింట్ ద్వారా 45కు పైగా కంపెనీలు, ఇన్స్యూరెన్స్ కంపెనీలతో టై అప్ కలిగి ఉన్నాం కాబట్టి, అందులో ఉన్న అన్ని పాలసీలని మీరు కంపేర్ చేసుకోవచ్చు. కంపేర్ చేసుకున్న తర్వాత మీకు నచ్చిన పాలసీని, మీకు సూటబుల్‌గా ఉండేటువంటి పాలసీని మీరు కొనుగోలు చేయవచ్చు. మరి లైఫ్ సంచయ్ ప్లస్ అనేటువంటి ప్లాన్ గురించి వివరించబోతున్నాను. అయితే ఇందులో చిల్డ్రన్స్‌కి కూడా తీసుకునే ప్లాన్ అనేటువంటిది ఉంది. దీంతో పాటు మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏందంటే, ఇది డిఫరెంట్ వేరియంట్స్‌లో వస్తుంది. ఇందులో ప్రధానంగా నేను ఇక్కడ డిస్కస్ చేయబోయేది గ్యారంటీడ్ మెచ్యూరిటీ బెనిఫిట్‌తో వచ్చేటువంటి ఒక ప్లాన్‌ని మీకు వివరించడానికి ప్రయత్నిస్తున్నాను. మీరు దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇందులో తెలుసుకోగలరు. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌లోని మీరెందుకు తీసుకోవాలి అన్నదానికి ఈ స్లైడ్ మీకు సమాధానం చెప్తుంది. మీకు క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో వచ్చేసి 99.50% ఉంది. మరియు సాల్వెన్సీ రేషియో వచ్చేసి 203%. అంటే ఉండవలసినటువంటి కనీస స్థాయిలో ఈ ఈ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో కానీ, సాల్వెన్సీ రేషియో కానీ ఉంది కాబట్టి మనం కాన్ఫిడెంట్‌గా ఈ ప్లాన్‌ని తీసుకోవడానికి, అది కూడా హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌లో తీసుకోవడానికి మనం ముందుకు వెళ్ళవచ్చు. దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేటువంటిది ఉంటుంది. ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియాని మీకు ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ ప్లాన్ అనేటువంటిది 30 డేస్ నుంచెల్లి 60 ఇయర్స్ వరకు ఉన్నటువంటి ఏజ్ పీపుల్‌కి మనం తీసుకోవచ్చు. అంటే దీనికి మీనింగ్ ఏంటంటే, చిన్న పిల్లలు, అది కూడా పుట్టి 30 రోజులు అవుతున్నటువంటి పిల్లల నుంచెల్లి 60 ఇయర్స్ ఉన్నటువంటి వ్యక్తుల వరకు ఈ పాలసీని తీసుకోవచ్చు. అయితే ఇది చిల్డ్రన్స్ వేరియంట్‌కి సంబంధించింది నేను చెప్పబోతున్నాను కాబట్టి, చిల్డ్రన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో పెట్టుకొని చెప్తాను. సో, ఇందులో ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏందంటే, పాలసీ టర్మ్ వచ్చేసి 5 ఇయర్స్ నుంచి 20 ఇయర్స్ ఉంటుంది. అయితే పాలసీ టర్మ్ 5 ఇయర్స్ నుంచి 20 ఇయర్స్ ఉన్నప్పటికీ కూడా ఇందులో ప్రీమియం పేమెంట్ టర్మ్ అనేటువంటిది దానికంటే తక్కువగానే ఉంటుంది. అంటే 1 ఇయర్ నుంచి 10 ఇయర్స్ వరకే ప్రీమియం పేమెంట్ టర్మ్ ఉంటుంది. మీరు 1 ఇయర్ నుంచి 10 ఇయర్స్ వరకు ప్రీమియం పేమెంట్ చూస్ చేసుకొని, మీరు 5 ఇయర్స్ నుంచి 20 ఇయర్స్ వరకు అంటే మీరు పాలసీ టర్మ్ అనేటువంటిది ప్రీమియం పేమెంట్ టర్మ్ కంటే ఎక్కువ టైంని తీసుకోవచ్చు. అయితే మెచ్యూరిటీ ఏజ్ వచ్చేసి 18 నుంచి 80 ఇయర్స్ వరకు. సమ్ అష్యూర్డ్ లిమిట్ అనేటువంటిది 10 ఇంటూ యాన్యువల్ ప్రీమియం అనేటువంటిది ఉంటుంది. సమ్ అష్యూర్డ్ అనేటువంటిది యాన్యువల్ ప్రీమియం వచ్చేసి 30,000 నుంచి ఎంత వరకైనా తీసుకోవచ్చు. ఇది యాన్యువల్ ప్రీమియం గురించి చెప్తున్నాను. మంత్లీ అయినట్టయితే 10,000 కూడా పే చేసుకోవచ్చు. ప్రీమియం పేమెంట్ ఫ్రీక్వెన్సీ అనేటువంటి విషయానికి వస్తే మంత్లీ కానీ, క్వార్టర్లీ కానీ, సెమీ యాన్యువల్ కానీ, యాన్యువల్ కానీ మీరు పే చేసుకోవచ్చు. సెమీ యాన్యువల్ అన్నట్టయితే 6 మంత్స్ అని నా యొక్క ఉద్దేశం. గమనించినట్టయితే ఎన్నో ఫీచర్స్ తోటి ఈ ప్లాన్ వస్తుంది. అయితే ఈ హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ సంచయ్ ప్లస్ అనేటువంటిది నాన్ పార్టిసిపేటింగ్ అండ్ నాన్ లింక్డ్ సేవింగ్స్ ఇన్సూరెన్స్ ప్లాన్. మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏందంటే, నాన్ పార్టిసిపేటింగ్ అంటే కంపెనీ యొక్క లాభ నష్టాలతో సంబంధం ఉన్నటువంటి ప్లాన్ కాదు. మరియు నాన్ లింక్డ్ అన్నట్టయితే ఈక్విటీ మార్కెట్‌కి సంబంధం ఉన్నటువంటిది కాదు. అంటే షేర్ మార్కెట్‌కి సంబంధం ఉన్నటువంటిది కాదు. దీని మీనింగ్ ఏంటంటే, మీకు ఫిక్స్డ్ రిటర్న్స్ అనేటువంటివి వస్తాయి అని దీని మీనింగ్. ఇందులో ఇది గ్యారంటీగా ఇన్కమ్‌ని జనరేట్ చేస్తుంది, ఇన్సూరెన్స్‌ని కూడా ఇస్తుంది. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ స్పెషల్ ఫీచర్స్ అనేటువంటిది మనం గమనిస్తే సరెండర్ బెనిఫిట్ అనేటువంటిది ఉంటుంది. సరెండర్ బెనిఫిట్ అంటే మీరు ప్రీమియం పే చేస్తున్నారు, కానీ మీకు ఆ ప్రీమియం పే చేస్తున్న సమయంలో మీకు ఇబ్బంది కలిగినటువంటి ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ సందర్భాలలో వితిన్ ద టర్మ్ లో మీరు సరెండర్ చేయాలనుకుంటే సరెండర్ చేసుకోవచ్చు. అయితే ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో రిటర్న్ ఆఫ్ ప్రీమియం కూడా వస్తుంది. అయితే గ్యారంటీడ్ మెచ్యూరిటీ బెనిఫిట్ అంటే మెచ్యూరిటీ దాటిన తర్వాత గ్యారంటీడ్ మెచ్యూరిటీ బెనిఫిట్ కూడా వస్తుంది. మల్టిపుల్ పేమెంట్ టర్మ్స్ ఉంటాయి. అంటే
1 మంత్ అయినా, 6 మంత్స్ అయినా, 3 మంత్స్ అయినా, 1 ఇయర్ అయినా మీరు చూస్ చేసుకోవచ్చు. పాలిసీ పైన లోన్ కూడా మీరు తీసుకునే అవకాశం ఉంటుంది. మీకు చెప్పినటువంటి విషయం ఏందంటే ఇది నాన్ లింక్డ్ కాబట్టి గ్యారంటీడ్ రిటర్న్స్ అనేటువంటివి ఉంటాయి. ప్రత్యేకమైన బెనిఫిట్స్‌ని ఇక్కడ చెప్పబోతున్నాను. డెత్ బెనిఫిట్స్. సమ్ అష్యూర్డ్ ఆన్ డెత్ ఈస్ ద హైయెస్ట్ ఆఫ్. ఇక్కడ ఇచ్చినటువంటి అన్ని రకాల ఆప్షన్స్‌లలో ఏది హైయెస్ట్ అయితే అది డెత్ బెనిఫిట్‌గా ఇవ్వడం జరుగుతుంది. మనం చిల్డ్రన్ ప్లాన్స్ తీసుకుంటున్నాం. మళ్ళీ తర్వాత గ్యారంటీడ్ మెచ్యూరిటీ ప్లాన్ తీసుకుంటున్నాం కాబట్టి గ్యారంటీడ్ సమ్ అష్యూర్డ్ ఆన్ మెచ్యూరిటీ అనేటువంటిది డెత్ బెనిఫిట్‌లా వస్తుంది. కొన్ని సందర్భాల్లో డెత్ కవర్ ఏది ఎక్కువుంటే డెత్ కవర్ ఎక్కువుందా లేకపోతే గ్యారంటీడ్ సమ్ అష్యూర్డ్ ఎక్కువుందా అని కంపారిజన్ చేసుకొని ఏది ఎక్కువున్నట్టయితే దాన్ని డెత్ బెనిఫిట్ గా ఇవ్వడం జరుగుతుంది. మెచ్యూరిటీ బెనిఫిట్ అనుకున్నట్టయితే గ్యారంటీడ్ సమ్ అష్యూర్డ్, మళ్ళీ తర్వాత గ్యారంటీడ్ అడిషన్స్ పేడ్ యాజ్ లంసమ్ ఆన్ మెచ్యూరిటీ. ఇది మనకు మెచ్యూరిటీ అయిన తర్వాత వచ్చేటువంటిది. డెత్ సమయంలోనూ వస్తుంది, మెచ్యూరిటీ బెనిఫిట్ అయిన సమయంలోనూ మనకు అమౌంట్ అనేటువంటిది వస్తుంది. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఒకవేళ కనుక ఇన్సూర్డ్ పర్సన్ అంటే ఒక తండ్రి కానీ తల్లి కానీ ఎవరైతే ఇన్సూర్డ్ పర్సన్ అంటే ఇన్సూరెన్స్ తీసుకున్నారో వాళ్ళు కనుక 12 months లోపట సూసైడ్ చేసుకున్నట్టయితే వాళ్లకు ఎలాంటి డెత్ బెనిఫిట్ రాదు. కానీ రిటర్న్ ఆఫ్ ప్రీమియం అనేటువంటిది వస్తుంది, లేదా సరెండర్డ్ వాల్యూ అనేటువంటిది వస్తుంది. కొన్ని సందర్భాలలో ఇలాంటి విషయాలు అనుకోని సంఘటనలు జరిగినప్పుడు డెత్ కవర్ అనేటువంటిది ఉండదు అన్న విషయాన్ని గమనించుకోవాలి. 12 months దాటినట్టయితే అలాంటి సందర్భంలో సూసైడ్ అయినప్పటికీ కూడా డెత్ బెనిఫిట్ అనేటువంటిది డెత్ కవర్ అనేటువంటిది వస్తుంది. హెచ్డిఎఫ్సి లైఫ్ సంచయ్ ప్లస్ గ్యారంటీడ్ మెచ్యూరిటీ అనేటువంటి ప్లాన్ గురించి, అది కూడా చిల్డ్రన్స్ వేరియంట్ గురించి మనం చెప్తున్నాం కాబట్టి ఇందులో మీరు గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది బేసిక్ ఇలిస్ట్రేషన్ మాత్రమే. ఈ బేసిక్ ఇలిస్ట్రేషన్ అనేటువంటిది ఏ కండిషన్స్ మీద ఉంటుంది అంటే మీరు ప్రతి మంత్కి 10,000 అనేటువంటిది పే చేస్తూ మీరు 10 సంవత్సరాల పాటు పేమెంట్ టర్మ్ని తీసుకొని పాలసీ టర్మ్ని 15 సంవత్సరాలుగా భావించినట్టయితే అలాంటి సందర్భంలో మీకు 1.6 times అనేటువంటి అమౌంట్ గ్యారంటీడ్ మెచ్యూర్డ్ గా మీకు వస్తుంది. అది 19.63 lakhs అనేటువంటిది యాజ్ ఏ రిటర్న్ గా వస్తుంది. గ్యారంటీడ్ మెచ్యూర్డ్ బెనిఫిట్ తో కలుపుకొని 19.63 lakhs అనేటువంటిది యాజ్ ఏ రిటర్న్ గా మీకు వస్తుంది. అది ఏ ఏజ్ లో వస్తుంది అంటే 18 ఏళ్ల వయసులో, అంటే పిల్లవాడికి 18 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఈ సందర్భంలో 19.63 lakhs వస్తుంది. అయితే పిల్లవాడు 3 సంవత్సరాల ఉన్నప్పుడు మనము పాలసీ తీసుకున్నట్టయితే ఈ ఇల్లుస్ట్రేషన్ పనిచేస్తుంది. సో మీరు గమనించాల్సింది ఏంటంటే మీకు డిఫరెంట్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి, డిఫరెంట్ చిల్డ్రన్స్కి వేరు సందర్భాల్లో వేరు ప్రీమియమ్స్కి వేరు రిటర్న్స్ ఉంటాయి. కాకపోతే జస్ట్ ఒక ఇల్లుస్ట్రేషన్ పర్పస్లో మీకు ఉదాహరణ చూపించడం కోసం మాత్రమే దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అయితే మీరు గమనించండి, 3 ఏళ్ల వయసులో పిల్లవాడికి 3 ఏళ్ల వయసు ఉన్నప్పుడు మీరు ప్లాన్ తీసుకున్నారు. అది కూడా 10 సంవత్సరాల పాటు పేమెంట్ టర్మ్ తీసుకున్నారు. మళ్ళీ తర్వాత పాలసీ టర్మ్ వచ్చేసి 15 సంవత్సరాలు అయినట్టయితే అట్ ద ఏజ్ ఆఫ్ 18 అంటే 18 ఏళ్ల వయసు అప్పుడు 19.63 lakhs అనేటువంటిది రిటర్న్ గా వస్తుంది. అయితే డెత్ కవర్ కూడా ఉంటుంది. డెత్ కవర్ ఎవరి డెత్ లో అని మనం ఆలోచించినట్టయితే డెత్ అనేటువంటిది ఇన్సూర్డ్ పర్సన్, ఎవరైతే ఇన్సూర్డ్ అంటే తండ్రి కానీ తల్లి కానీ ఎవరైతే ఇన్సూర్డ్ పర్సన్ ఉంటారో వాళ్ళు చనిపోయినప్పుడు ఖచ్చితంగా అంటే ప్రీమియం పేమెంట్ టర్మ్ లో కావచ్చు, పాలసీ టర్మ్ లో కావచ్చు, మిగతా సందర్భాలలో 17.14 lakhs అనేటువంటిది గ్యారంటీగా వస్తుంది. డెత్ కవర్ అనేటువంటి 17.14 lakh. అయితే ట్యాక్స్ సేవింగ్స్ కూడా దీని ద్వారా లభిస్తాయి. అది 6.03 lakhs వరకు ట్యాక్స్ సేవింగ్ బెనిఫిట్ అనేటువంటిది ఉంటుంది. ఇది మీకు అర్థమైంది అనుకుంటాను. మీరు మరింత డీటెయిల్స్ కోసం నన్ను అప్రోచ్ అవ్వవచ్చు. ఇంతవరకు
మీకు పాలిసీ డీటెయిల్స్ చెప్పాను. అయితే ఇది ఒక సందర్భాన్ని మాత్రమే చెప్పడం జరిగింది. ఎన్నో రకాలైనటువంటి పాలిసీలు, ఎన్నో రకాల ఫీచర్స్‌ని కలిగి ఉంటాయి. సో, ఎన్నో రకాల అప్డేషన్స్ వస్తూ ఉంటాయి. అప్డేషన్ అంటే మారుతూ ఉంటుంది. పాలిసీలో మార్పులు, చేర్పులు జరుగుతాయి. డిఫరెంట్ కంపెనీస్ కొత్త ప్లాన్స్ తీసుకొస్తూ ఉంటాయి. డిఫరెంట్ పాలిసీస్‌ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది పర్చేస్ చేసుకునే ముందు. సో, మీకు అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా, లేదా మీరు పర్చేస్ చేసుకోవాలి అనుకున్న, ఒక ఇన్సూరెన్స్‌ని బై చేయాలనుకున్న, మీరు మమ్మల్ని సంప్రదించవలసినటువంటి ఫోన్ నంబర్ ఇది. 7013105272. అయితే మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు వెబ్ లింక్ ద్వారా మా యొక్క పూర్తి డీటెయిల్స్‌ని పొందవచ్చు. ఈ వెబ్ లింక్ అనేటువంటిది మేము డిస్క్రిప్షన్‌లో ఇవ్వడం జరిగింది. ఈ లింక్ ద్వారా మీరు మమ్మల్ని ఆహ్, అప్రోచ్ కూడా అవ్వవచ్చు. మీరు మీ ఫోన్ నంబర్‌ని, పేరుని ఇచ్చి కూడా కాల్ బ్యాక్ పొందవచ్చు.